అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుమారు 13,000 ఎస్ఎఫ్టీ తోటి అన్ని అంగులతోటి ఒక అసెంబ్లీ కల్పించే విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రారంభించుకున్నాం. ఈ కళ నెరవేర్చుకున్న సందర్భంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలేరుకు గుండెకాయ అయినటువంటి ఈ యాదరుట పట్టణ మున్సిపాలిటీలో కూడా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతున్న విషయం మీకు తెలియజేస్తూ, మొన్ననే ఇక్కడ కూడా మన చిరకాల వాంఛ పాతగుట్ట రోడ్డు కూడా 2 కోట్లపై చిలుకుబడి అమౌంట్ తోటి బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మొన్ననే సీసీ రోడ్డు యాదగిరిపల్లి నుంచి గాంధీనగర్ దాకా కూడా సుమారు అది 2 కోట్లతోటి సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా 11 కిలోమీటర్ల రోడ్ వేసుకోవడానికి మనకు తన ఫండ్స్ కూడా వెసులుబాటు ఉన్నాయి. సుమారు 9 కిలోమీటర్లు కూడా మనం సీసీ రోడ్లు కానీ బీటీ వేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర నలుమూల దేశం నుంచి వచ్చే భక్తులకు ఇది ఒక పర్యటన కేంద్రంగా వచ్చే వాళ్ళకు వసతితో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా అన్ని విధాల మున్సిపల్ నుంచి సహాయ సహకారాలు అందించి గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు ఈ యాదగిరిగుట్ట అభివృద్ధి విషయంలో తోడ్పడ్డారు. కొంత నిధులు లేని వల్ల కొంత ఆలస్యమైన ఈ ప్రజాప్రభుత్వంలో తప్పకుండా అన్ని విధాల యాదగిరిగుట్టను అన్ని అంగులతోటి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తారని మాటిస్తూ, ఏదైతే గత సంవత్సరం మిషన్ మీద కొంత మనకు నీళ్లు షార్టేజ్ ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారి సహకారంతో 3,20,00,000 రూపాయలు 320 కోట్లు 16 కిలోమీటర్ల పైప్ లైన్ కంప్లీట్ చేసుకున్నాం. మున్సిపల్ భవనాన్ని ప్రారంభించుకోవడం, ఏది శంకుస్థాపన చేసుకోవడం, ఫౌండేషన్ చేసుకోవడం చాలా సంతోషం. ఇది ఎన్నెన్నో కళ. మన కీర్తిశేషులు అప్పటి మాజీ సర్పంచ్ గారు లక్ష్మీనరసింహ గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆ బిల్డింగ్ ఇప్పటిదాకా మనం సేవలో తీసుకున్నాం కాబట్టి దాని ప్లేస్ లో మీ అందరి సమక్షంలో మీ అందరి సహకారంతో కొత్త బిల్డింగ్ ను 6 నెలల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి మాటిస్తూ, యువకుడు వినోద్ గారు నా మిత్రుడు, నా తోటి ఎంపీడీసీ దాన్ని కాంటాక్ట్ తీసుకుంది కాబట్టి నాకు నమ్మకం ఉంది. పెద్ద పెద్ద పనులే తొందరగా కంప్లీట్ చేస్తారు తమ్ముడు కాబట్టి దాన్ని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి మున్సిపల్ ఎలక్షన్ల ఈటడు తప్పకుండా అందియాలి. ఇదే కాదు, యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. అన్ని విధాలు అన్ని ఉన్నటువంటి 12 వార్డులను కూడా అభివృద్ధిలో ముందుంచుకుందాం. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను కూడా తప్పకుండా మీకు అందిస్తా. నిజంగా ఈ 8 మండలాల్లో యాదగిరిగుట్ట టౌన్ కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మీ అందరి సహకారంతో త్వరితగతిన పూర్తి అవుతున్నాయి. ఆలయ నియోజకంలోని 3,700 ఇళ్లు ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం 2వ ఫేజ్ ఉన్నామంటే 117 నియోజకవర్గాల కంటే ఎక్కువ కూడా ఆలయంలో అభివృద్ధి జరుగుతుంది. ఇందిరా విషయంలో అది మీ అందరి సహకారం కాబట్టి ఇండ్ల విషయమే కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇంకా మన వార్డుల అభివృద్ధి విషయంలో, సీసీ రోడ్డు, డ్రైనేజ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవసరం లేదు. ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఆలయాన్ని వెనుకబడ్డ ఆలయాన్ని అన్ని విధాల మీ అందరి సహకారంతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతుంది కాబట్టి అందులో భాగంగా ఇలా మన మున్సిపల్ బిల్డింగ్ భూమి పూజ చేసుకోవడం సంతోషం. ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ నేను కోరుకున్నది ఒకటే, మీరందరూ నిత్యం ప్రజా జీవితంలో ఉండాలి. పదవి ముఖ్యం కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా మనం ముందుకు పోవాలి. మున్సిపల్ బిల్డింగ్ ప్రారంభానికి కూడా మీరందరూ కౌన్సిలర్ గా, చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా నాతోటి ఇందులో ఉండాలని కోరుకునే వ్యక్తిగా, మీ అన్నగా, మీ తమ్మిడిగా మీ అందరి సహకారంతో ఇంకా పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మీరు నిత్యం ప్రజలకు వెళ్ళి సేవా కార్యక్రమాలు కానీ, ఇక్కడ సమస్యల మీద స్పందించి మీతోటి లేకపోతే మన ఇక్కడ ఉన్నటువంటి మన యాక్టివ్ ఉండు మన కమిషనర్ గారు కూడా ఆయన సహకారంతో అవసరమైతే నా దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టితో తీసుకుపోయి యాదగిరిగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేసుకునే దిశగా మనం పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.